హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి నాకు అస్సలు వీడియోస్ పెట్టడం కుదరట్లేదండి. అది చెప్పడానికి వీడియో తీశాననమాట. అంటే ఇప్పుడు పండగ సీజన్ కదా! ఎలా ఉంటుంది టైలర్స్ అంటే తినడానికి కూడా టైం ఉండదన్నట్టుగా ఉంటుంది. మనకుండే టైం ఇప్పుడే. అంటే సీజన్‌లో మనం వర్క్ ఎక్కువగా చేసుకోవాలి. అన్ సీజన్‌లో వర్క్ లేని వాళ్ళకి కూడా ఇప్పుడు సీజన్‌లో వర్క్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకు వర్క్ కాబట్టి వర్క్ పైనే దృష్టి పెట్టాలన్నమాట. ఇవన్నీ సెకండరీ యూట్యూబ్ కానీ ఇంకేదైనా. ఎందుకంటే మనకి దీంట్లో చూస్తున్నాం కదా! దిగిన తర్వాత లోతెంత అన్నట్టు తెలుస్తుంది. మనం ఎంత కష్టపడినా అది ఫలితం వచ్చేటప్పుడే వస్తుందన్నమాట. అప్పుడే రాదు. కాబట్టి సీజన్ మన వర్క్ చూసుకోవాలి. సీజన్ తక్కువగా ఉంది, కొంచెం అర్జెంట్ బట్టలు తక్కువగా ఉన్నాయన్నప్పుడు మనం యూట్యూబ్ చేసుకోవచ్చు. ఇలా సెకండరీగా పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట. నేనైతే నాకసలు కుదరట్లేదు. అసలు నేను వీడియో పెట్టకుండా అసలు ఉండననమాట. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తే అసలు చాలా తగ్గిపోయి ఎక్కువగా షార్ట్ వీడియోలు ఏదో ఒక పాట పెట్టేయడం అలా జరుగుతుంది. అంటే టైం లేకండి. ఇంకా టైం అనేది చాలా నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు చాలా విలువైన టైం అనమాట. వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ జోలికి వెళ్ళట్లేదు. వీలైతే పెడుతూ ఉంటాను మధ్య మధ్యలో. కానీ ఈ యూట్యూబ్ ఏంటంటే మనం ఒక్కరోజు పెట్టకపోయినా మన ఛానల్ అనేది వెనక్కి పడిపోతుందనమాట. చాలా అప్పటికే డల్‌గా నడిచే ఛానల్ ఇంకా డల్ అయిపోతుంది. రోజు వీడియోస్ పెడితేనే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. చూడండి ఇలా ఉంటుంది. యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించి స్టార్ట్ చేసుకోండి. అందులోనూ ఈ టైలరింగ్ ఛానల్ పెడితే మాత్రం వ్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు బోలెడన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంది. టైలరింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఛానల్ ఉంది కాబట్టి ఎవరెవరిని చూస్తారు చూసేవాళ్ళు పాపం మాత్రం. అందుకని ఇంకా నాకైతే ఇప్పుడు సీజన్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ మీద ఫోకస్ అయితే పెట్టలేకపోతున్నాను నేను. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మీకు బయట చేసే వర్క్ తక్కువగా ఉంది, ఖాళీగా ఉంటున్నామంటే చేసుకోవచ్చు. కానీ మనకు వర్క్ చేతి నిండా ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. టైం అసలు కొంతమంది ఏంటబ్బా ఒక వీడియో ఇలా తీసేసి ఒక 10 నిమిషాలు మాట్లాడేసి పెట్టేస్తారు అనుకుంటారు. కానీ చూడండి, నేను ఈ కట్ చేసే వీడియోలు ఒక 2, 3 తీసి పెట్టుకున్నాను. వాయిస్ ఇద్దామంటే కూడా టైం లేదండి. అంత బిజీగా ఉందన్నమాట ఇప్పుడు సీజన్ అనేది. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ చిన్న వీడియో ఇది బ్లౌజ్ కటింగే తీద్దామని పెట్టుకొని తీస్తున్నాను. మధ్యలో ఇంట్లో కట్ చేయడం వల్ల డిస్టర్బెన్స్ వల్ల సగంలో ఆపేయాల్సి వచ్చింది. కాబట్టి నా పరిస్థితి మీకు చెప్దామని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట ఈ వీడియోకి. ఇప్పుడు కూడా నేను షాప్‌కు రెడీ అయ్యి ఇంకా వెళ్ళాలి బయటికి అనే టైంలో ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇస్తున్నాను. చాలా విలువైందనమాట టైం అనేది. పని ఉన్న వాళ్ళకి చాలా విలువైందండి. ఖచ్చితంగా వర్క్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం చేసే పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదైనా. కొంతమంది యూట్యూబ్ కోసం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. నేనైతే ఎక్కువగా టైం అయితే కేటాయించలేకపోతున్నాను. ఇప్పుడు సీజన్ అయిపోయిందా మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అస్సలు ఆపలేనన్నమాట. కాబట్టి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నాకు 3000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారండి. ఛానల్ స్టార్ట్ చేసి ఇంచుమించు 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. చాలా డల్ అయిపోతున్నాను అనమాట నేను కూడా. సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం వల్ల ఏంటి నేను పెట్టే కంటెంట్ నచ్చట్లేదా, నేను చెప్పే విధానం నచ్చట్లేదా నాకు తెలీదు. కానీ నన్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది నాకు వస్తుంది అని చెప్పేసి నేను వెనకడుగేయట్లేదు. సీజన్లో మాత్రం నేనైతే నా పనికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఈ విషయంలో అయితే నాకు పని ముఖ్యం. నాకు ఈ పని చేస్తేనే గడుస్తుంది కాబట్టి నేను ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా ఈ పని ఆపుకొని వీడియోస్ పెట్టడం కుదరదు కాబట్టి కొన్ని రోజులు మీ సపోర్ట్ కావాలి. పెట్టిన ప్రతి వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈ దసరా సీజన్ అయిపోతే నాకు దీపావళికి కూడా నాకు షాప్ అంతా సర్దుకోవడం, క్లీనింగ్ పని ఉంటుందన్నమాట. అప్పుడు కూడా కొంచెం ఈ 1 మంత్ మొత్తం నాకు వీడియోస్ కష్టమే. అయినా ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను. కానీ ఎంత బాగా చెప్పినా, ఎంత వివరంగా చెప్పినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ఆప్షన్ అయితే ఒకటి వచ్చిందండి, హైప్ అనే ఆప్షను.
మీరు అక్కడ లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయన్నమాట. మీరు ఆ పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. వీడియో పుష్ చేసిన వాళ్ళు అవుతారనమాట. మీరిచ్చే చిన్న క్లిక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను మాట్లాడే వీడియోకు నేను అడగనండి లైక్స్, ఎందుకంటే దీంట్లో యూజ్లెస్ ఏం లేదు కాబట్టి. కానీ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియోకి మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. చూడండి, ఇంకా మధ్యలో ఆపేయాల్సి వచ్చిందనమాట కటింగ్, వేరే వాళ్ళు రావడం వల్ల. ఇంట్లో కట్ చేస్తే ఇలా ఉంటుంది, షాప్లో అయితే కస్టమర్ డిస్టర్బెన్స్ ఇన్ని విధాలుగా ఉన్నా కూడా వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉన్నాను. సీజన్లో మాత్రం కష్టమేనండి ఇంకా.